హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బిగ్ సేవింగ్ డే సేల్ అయితే రన్ అవుతుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్స్ మీద కూడా క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. అమెజాన్లో సేల్ అని ఏం మెన్షన్ చేయలేదు, కాకపోతే అమెజాన్లో కూడా ఒక 2-3 ఫోన్స్ మీద కొంచెం హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. సో ఈరోజు వీడియోలో నాకు బెస్ట్ అనిపించిన, నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించిన 15 స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే పోకో C75 5G. ఈ ఫోన్లో మనకు స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ఉంది. ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అంటే క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఓన్లీ జియో 5G మాత్రమే వర్క్ అవుతుంది. వేరే 5G సిమ్స్ అయితే వర్క్ అవ్వవు. ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లే, ఫ్యూచర్లో చెప్పలేం వర్క్ అవుతాయో అవ్వవో. బట్ 4G నెట్వర్క్స్ మాత్రం మాక్సిమం సిమ్ కార్డ్స్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకు వివో T3X 5G ఉంది. ఫోన్ రెగ్యులర్గా 13,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో 11,250 రూపీస్లో వస్తుంది. ఎవరైతే 10,000 అరౌండ్ బడ్జెట్లో ఒక మంచి 5G ఫోన్, ఒక ఫుల్ HD డిస్ప్లే అండ్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తున్నారో ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. ఇదే బడ్జెట్లో మనకు మోటో G35 కూడా ఉంది. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు CMF ఫోన్ 1 13,000లో వస్తుంది. రెగ్యులర్గా చూసుకుంటే 15,000 అబోనే ఉంటుంది. మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫోన్ లాంచ్ అయినప్పుడు చిన్న చిన్న బగ్స్ అయితే ఉండే, కాకపోతే వీళ్ళు కంటిన్యూస్గా అప్డేట్స్ ఇస్తూ ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగా ట్యూన్ చేశారు. సో దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. అండ్ డిస్ప్లే BGMIలో మనకు 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ బాగుంటాయి. UI అయితే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. ఎవరైతే 13,000 బడ్జెట్లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ విత్ మంచి పర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే, గేమింగ్ కావాలనుకుంటున్నారు, దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో 2 మైనస్లు అయితే ఉన్నాయి. ఒకటి దీంట్లో మనకు సింగిల్ స్పీకరే ఉంటుంది అండ్ చార్జర్ బాక్స్లో రాదు, మనం సపరేట్గానే అయితే పర్చేస్ చేయాలి. సో ఈ 2 తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీద ఐకార్డ్స్లో దీనికి సంబంధించిన రివ్యూ ఇస్తా, వన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ మనకు రియల్మీ నార్జో 70 Pro. రెగ్యులర్గా చూసుకుంటే ప్రైస్ 17,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో 14,500లో వస్తుంది. ఏదైతే మనకు CMF 1 ఫోన్లో ప్రాసెసర్ ఉందో సేమ్ ఇందులో కూడా అదే ప్రాసెసర్ ఉంటుంది. సో అండర్ 15,000లో 2 కూడా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్సే. మీ బడ్జెట్ అండ్ మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరైతే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోకో X6 Pro. రెగ్యులర్గా చూసుకుంటే 23,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో మనకు 19,590 రూపీస్లో వస్తుంది. సో దీంట్లో మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 1.5K ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటారో, వీడియోస్ షూట్ చేయడానికి కానీ, లేకపోతే వీడియోస్ ఎడిట్ చేయడానికి కానీ, లేకపోతే గేమ్స్ ఆడడానికి కానీ, హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది. కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, అన్న పోకో మదర్ బోర్డ్ ఇష్యూస్ అట్లా ఇట్లా ఉన్నాయి కదా అని. కాకపోతే ప్రీవియస్ 2 years నుండి చూసుకుంటే మనకు మ్యాక్సిమం పోకో ఫోన్స్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఒకప్పుడు వచ్చినాయి, బట్ ప్రజెంట్ అయితే అలాంటివి అయితే ఏం లేవు. కాకపోతే ఈ ఫోన్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. బ్యాటరీ ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు స్క్రీన్ ఆన్ టైం 5 hours వరకు అయితే వస్తుంది. సో బ్యాటరీ 5 hours వచ్చినా ఓకే, మేము ఛార్జ్ చేసుకుంటూ యూజ్ చేస్తామంటే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 20,000లో వన్ ఆఫ్ ది బీస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు వివో T3 Pro 5G. ఈ ఫోన్ రెగ్యులర్గా చూసుకుంటే 25,000 ప్లస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు 22,599 రూపీస్లో వస్తుంది. ఈ ఫోన్ని మా ఫ్రెండ్ అయితే యూజ్ చేస్తున్నాడు. లాంచ్ అయినప్పుడు ఫోన్ బాగానే ఉండే, బట్ కెమెరాస్ ఒక్కటి యావరేజ్ ఉండే. బట్ రీసెంట్ అప్డేట్స్లో ఈ ఇష్యూని కూడా ఫిక్స్ చేశారు. ఫోన్ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైతే 20,000 బడ్జెట్లో iQOO Z9S కొందాం అనుకుంటున్నారో ఇంకొంచెం బడ్జెట్ పెంచుకొని ఈ ఫోన్ తీసుకోండి, ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు Pixel 7a. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ మనకు 33,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు ఆఫర్లో 24,598 రూపీస్లో వస్తుంది. మంచి ప్రైస్ డ్రాప్ అని చెప్పొచ్చు. ఎవరైతే పిక్సెల్ ఫోనే కొందాం అనుకుంటున్నారో, మంచి కెమెరాస్ కావాలి, మంచి UI కావాలి, బ్రాండ్ పిక్సెల్ బ్రాండే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయవచ్చు. లేదు మాకు పిక్సెల్ బ్రాండ్ కాకపోయినా ఓకే, మాకు మంచి ఆల్రౌండర్ ఫోన్స్ కావాలంటే మాత్రం నేను నెక్స్ట్ చెప్పే ఫోన్స్ ఇంకా బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. కాకపోతే పిక్సెల్ బ్రాండ్లోనే ఫోన్ కావాలి, మంచి కెమెరాస్ అండ్ మంచి UI కావాలంటే మాత్రం ఇది మనకు మంచి డిస్కౌంట్లోనే వస్తుంది. కన్సిడర్ అయితే చేయొచ్చు ఓన్లీ పిక్సెల్ లవర్స్. నెక్స్ట్ మనకు నథింగ్ ఫోన్ 2A Plus 24,599 రూపీస్లో వస్తుంది. రెగ్యులర్గా ఇది 27,000 వరకు ఉంటుంది. యాక్చువల్గా మనకు 20,000లో నథింగ్ ఫోన్ 2A ఉంది. ఆ ఫోన్ అయితే మ్యాక్సిమం పర్చేస్ అయితే చేయకండి. దాంట్లో మన కెమెరాస్ అనేవి యావరేజ్ అయితే ఉంటాయి. సో మీకు నథింగ్ ఫోన్లోనే కావాలంటే మాత్రము 25,000 వరకు వచ్చి మీరు 2A Plus అయితే తీసుకోవచ్చు. దీంట్లో మన కెమెరాస్ బాగుంటాయి. సో ఓవరాల్గా మనకు అండర్ 25,000 ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకు మోటో H50 Pro. రెగ్యులర్గా ప్రైస్ మనకు 32,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో 28,999 రూపీస్లో వస్తుంది.
దీంట్లో మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఐపీ రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఒకసారి ఫోటో శాంపుల్ చూడండి, పోర్ట్రేట్స్కి ఎంత బాగా వస్తున్నాయో. మనకు చాలా బాగుంటుంది ఫోన్, యూఐ కూడా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండర్ 30,000లో ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒకటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫోన్ అనే కాదు మ్యాక్సిమం మోటో ఫోన్స్లో మనం కెమెరా యూజ్ చేసేటప్పుడు మనకు షటర్ ల్యాగ్స్ అయితే ఉంటాయి, కెమెరా యూఐ కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అది తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ ఫోన్ అయితే మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకు రియల్మీ GT60 12GB ర్యామ్ 512GB వేరియంట్ రెగ్యులర్గా 40,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు 30,000లోనే వస్తుంది. 10,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. 8,000 కూపన్, 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. ఎవరైతే 30,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో, మోటో H50 Pro వద్దు ఇంకా మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా మనకు పోర్ట్రేట్ లెన్స్ లేదు, బట్ సిమిలర్ టు మోటో H50 Pro పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి. చాలా బాగుంటుంది కెమెరా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అవుట్డోర్స్లో డిస్ప్లే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 10,000 రూపీస్ డిస్కౌంట్లో వస్తుంది. ఎవరైతే 30,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి సేమ్ ఫోన్ మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 23,990లో వస్తుంది. 7,000 రూపీస్ కూపన్ అయితే ఉంది. ఎవరైతే అండర్ 25,000 ఒక మంచి ఫోన్ కొందాం అనుకుంటున్నారో దీన్ని బ్లైండ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S23 రెగ్యులర్ గా 48,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు 38,000లో వస్తుంది. ఎవరైతే మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ విత్ గుడ్ కెమెరాస్, గుడ్ పర్ఫార్మెన్స్, కాంపాక్ట్ సైజ్ లో కావాలనుకుంటున్నారో ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో మనకు 10,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. కాకపోతే దీంట్లో మనకు బ్యాటరీ అనేది అంత బాగానైతే ఉండదు. సో మీరు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే 1 డే కూడా రాదు బ్యాటరీ. సో ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ ఫోన్ కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. ఎవరైతే ఐఫోన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మనకు మాక్సిమం టైమ్స్ ఐఫోన్స్ అనేవి బిగ్ బిలియన్ డేస్ లో మాత్రమే హ్యూజ్ డిస్కౌంట్ లో వస్తాయి. బట్ ఇప్పుడు సేమ్ ప్రైసింగ్ లో ఐఫోన్ 15 ప్లస్ అయితే ఉంది, 60,000 అయితే వస్తుంది. అండ్ ఐఫోన్ 15 చూసుకుంటే 57,000 వస్తుంది. రెండు కూడా మంచి డీల్సే. కాకపోతే నా పర్సనల్ సజెషన్ మాత్రము ఇంకొక 3,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు 15 ప్లస్ అనేది ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. రెండిట్లో కూడా మనకు సేమ్ ఉంటాయి స్పెక్స్ అంతా కూడా. డిస్ప్లే సైజ్ ఒకటి పెరుగుతుంది, బ్యాటరీ ఒకటైతే పెరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఐఫోన్ డీల్ అని చెప్పొచ్చు ఐఫోన్ కొందాం అనుకునే వాళ్ళకి. నెక్స్ట్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 75,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది 65,000లో వస్తుంది. ఎవరైతే ఐఫోన్ వద్దు బట్ మంచి ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం ఫోన్ కావాలనుకుంటారో ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. S24 అండ్ S24 ప్లస్ రెండు కూడా సేమే ఉంటాయి. డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ అయితే చేంజ్ అవుతుంది. S24కి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, మీద ఐకార్డ్స్ వేస్తా వన్స్ చెక్ చేయండి. సో ఈ ఫోన్ కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్ డీల్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ మనకు 85,000-90,000 వరకు అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో ఇది 73,000లో వస్తుంది. అండ్ ఇంకా అమెజాన్ క్యాష్ బ్యాక్ తోని 70,000 అండర్లోనే వస్తుంది. సో 70,000 అండర్లో క్రేజీ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ప్రజెంట్ స్టాక్లోనైతే లేదు, నిన్న వచ్చింది. సో నేను మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, చాలామంది పర్చేస్ కూడా చేశారు. సో కొన్ని డీల్స్ అయితే ఎక్కువసేపు అయితే ఉండవు, ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయితే అయిపోతుంటాయి. సో ఇట్లాంటి డీల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మా టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తుంటాము. ఎందుకంటే ప్రతి డీల్కి వీడియో చేయడం అంటే పాసిబుల్ అయితే అవ్వదు. అక్కడ కూడా మీరు యాక్టివ్గా ఉండండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ యాక్టివ్గా ఉంటే చాలా డీల్స్ మేము డైలీ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. మీకు నచ్చిన డీల్ మీరు అక్కడ నుండి గ్రాబ్ చేసి మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్. దీంట్లో ఏది కొన్నా కూడా మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయని ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.